సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ కష్టానికి ఒక మార్గం అనేది నేను చూపించబోతున్నాను తల్లి. నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే, సాయి నాకు ఈ కష్టం నుంచి బయటపడవే తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. నిజంగా ఎప్పుడైతే కనుక నువ్వు నన్ను ఒక తల్లిగా భావిస్తూ, అమ్మా నాకు ఇవ్వ కష్టం అని చెప్పి నీ తల్లిని ఎలా అయితే అడగడానికి ముందుగా నా దగ్గరికి వచ్చి నాకు కష్టంగా ఉంది బాబా అని చెప్పి భరించలేని సమయాలలో నువ్వు ఒక్కసారి ఇలా గనక చేసి చూడు తల్లి, అందుకు తగిన మార్గాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, బాబా చెప్పబోయే ఆ మార్గం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే అండి, నిజంగా చాలామంది అక్క మేము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామక్క, మీరు చెప్తూ ఉన్నారు చాలామందికి బాబా కనికరించారని, ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నారని అంటున్నారు కదా. నిజంగా మేము ఒక 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి కూడా బాబాని నమ్ముకున్నామక్క, మాకు ఇంకా కూడా మంచి జరగలేదు, ఎందువల్ల అక్క అని అడుగుతూ ఉన్నారండి. ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. బాబాకి అందరూ ఒక్కటేనండి, అంటే అందరూ సమానమేనండి. కాకపోతే మనకి మంచి చెడులు అనేవి కొంచెం ముందు వెనక అవుతూ ఉంటాయి, అంతేగాని మనం దురదృష్టవంతులమని, మనకి అసలు లక్ అనేది లేదని మనం బాధపడుతూ బాబాని కోపంతో నిందించడమో, లేదంటే మన మీద మనం కోపడమో అలాంటి అవసరం అనేది లేదు అని బాబా ఒక భక్తురాలికి ఇచ్చిన సలహా అండి ఇది. నిజంగా అండి, మనకి సచరిత్రలో కూడా బాబా గారి నామాలని మనం చాలా వరకు కూడా మంత్రాలుగా ఉపయోగిస్తూ, నిజంగా అక్క ఈ మంత్రాన్ని ఉపయోగించానక్క నాకు చాలా బాగా మంచి జరిగింది అని. ఇంతకుముందు కూడా అండి నేను ఒక వీడియోలో బాబా మంత్రాన్ని చూపిస్తూ, అక్క ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు అనుకోండి చాలా మంచి జరుగుతుంది అని చెప్పాం కదా. అలాగా చాలామంది చేసి చూశారండి, మాకు జరిగిందక్క అని. నిజంగా అలాంటి ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని అండి ఈరోజు ఉపయోగిస్తూ బాబా చెప్పబోయే ఒక పరిహారం అండి. ఒక గ్లాసు వాటర్ అండి, మనకి ఇంకేం అవసరం లేదు ఈ పరిహారం చేయడానికి. నిజంగా అండి, వాటర్ అంటే నీటికి ఎంత శక్తి ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ అండి. మనం ఏదైతే కనుక వాటర్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది, అలా గనక వాటర్తో కనుక మనం ఏదైతే కనుక మనం అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని. అలాగే బాబా కూడా అండి పెద్దగా పూజకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి విషయాలను కూడా ఉపయోగించేవాళ్ళు కాదు. ఆయన నిజంగా ఒక దీపాన్ని మట్టికే వెలిగిస్తూ ఉండేవాళ్ళు. ఎందువల్ల వాటర్తో అని అంటున్నాము మనం అంటే, నిజంగా బాబా ఒకసారి దీపారాధన చేయటానికి ఆ ఊరి ప్రజలందరూ కూడా బాబాని కొంచెం దూరంగా పెట్టి నూనె అనేది ఇవ్వకుండా ఉండడం వల్ల, అంటే ఆయన నిజంగా మాయలు మంత్రాలు చేస్తున్నారని కోపంలో ఉన్నప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా బాబాకి ఏమీ కూడా ఇవ్వకూడదని నిబంధన పెట్టేవాళ్ళండి. అటువంటి సమయంలో బాబా ఏం చేశారనంటే ఆ దీపాలు వెలిగించడం మానేయలేదండి. ఆయన ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక రేకు డబ్బాలో అండి నిజంగా కొంచెం నీటిని తీసుకొని ఆ నీటిని తన నోట్లో పోసుకొని, ఆ నీటి మళ్ళీ నోట్లో పోసిన ఆ నీటిని మళ్ళీ డబ్బాలో పోసి అప్పుడు ఆ నీటితో దీపారాధన చేస్తారండి. అంత శక్తి ఉందండి బాబాకి. అలాగా ఇప్పుడు చేయబోయే ఈ వాటర్కి కూడా, ఈ నీటికి కూడా చాలా వరకు కూడా శక్తి ఉందండి. ఎందువల్లంటే అండి, ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి. ఎందువల్లంటే అక్కడ గుడికి వెళ్ళినప్పుడు మొన్నటికి మొన్న అక్కడ గుడిలో ఒక ఆయన అండి, ఒక ఆవిడకి చెప్తున్న ఒక విషయం అండి. ఆవిడ ఎందుకోసమని బాధపడుతూ ఉందంటే, ఆ రోజు వాళ్ళ హస్బెండ్కి తనకి హెల్త్ బాగాలేదని, ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా తగ్గలేదని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ గుడికి వచ్చిన ఒక వ్యక్తి అండి ఆవిడతో మాట్లాడుతున్నారనమాట. ఇలాగా బాధపడుతూ ఉంటే, అమ్మ మీరు పెద్దగా వచ్చేసి పూజలు చేశాము, పరిహారాలు చేసాము, అయినా సరే బాబా నన్ను కనికరించలేదని అంటున్నారు కదా, అందువల్ల నేను ఒక మార్గాన్ని చెప్తాను, అలా చేయండి అని చెప్పి ఆవిడికి చెప్పిన ఒక మార్గం అండి ఇది. అందుకే నేను చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు జరగలేదని అనుకున్న వాళ్ళకి కూడా ఈ పరిహారం చేస్తే కనుక, నిజంగా అండి పరిహారం అని కాదు, బాబాని నమ్ముకొని మనం చేసుకునే ఒక మంచి శక్తివంతమైన ఒక విషయం అండి. వాటర్కి అంత శక్తి ఉంటుంది కాబట్టి నిజంగా ఈ పంచభూతాల సాక్షిగా ఈ నీటికి ఉన్నంత శక్తి ఇంకా దేనికి ఉండదండి. అందువల్ల ఒక గ్లాసు మంచినీళ్ళు చాలన్నమాట, మనం తాగే మంచినీళ్ళు తీసుకోవాలన్నమాట. అలా మంచినీళ్ళు తీసుకొని ఏం చేయాలి అని అంటే కనుక,
నిజంగా మీకు ఏదైతే ఒక సమస్య ఉందో, ఏదైతే ఒక బాధలో ఉన్నారో, ఏదైతే ఒక కష్టంలో ఉన్నారో అలాంటి ఒక కష్టాన్ని ఒక పేపర్ మీద రాయండి ఫ్రెండ్స్. మీరు ఆకుపచ్చ పెన్ను కానీ లేదంటే కనుక ఎరుపు రంగు పెన్నుతో అయినా సరే మీరు ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ పేపర్ మీద రాసిన, అంటే మీరు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం అని, లేదంటే మ్యారేజ్ అవ్వలేదనుకున్న వాళ్ళు మ్యారేజ్ అని, ఇలా షార్ట్గా చిన్న అక్షరాలతో రాసుకొని, డబ్బు కావాలనుకోండి మీకు అర్జెంటుగా ఒక 1 lakh అవసరం అవుతుంది అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు చేయొచ్చు. 1 lakh 2 lakhs మీకు ఏదైతే డబ్బు రావాలో, ఎవరైతే మిమ్మల్ని తిప్పిస్తూ ఉన్నారో అలాంటి ఎలాగ కష్టపడే సమస్య అయినా సరే తీరుతుందండి. అందువల్ల ఒక పేపర్ మీద ఇలా రాసుకోండి. రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు ఇటువైపు అంటే ఒక్క సైడ్ మట్టుకే అంటించడం మట్టుకే కాకుండా స్టిక్ చేసి ఆ గ్లాస్కి అంటించాలండి. అంటే ఎక్కువగా మనం స్టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఊరికే కొంచెం మధ్యలో కొంచెం అంటించేసి స్టిక్ చేసి 2 వైపులా కూడా మనం ఇటు నుంచి చూసినా కనిపించేలాగా ఉండాలి, అటువైపు నుంచి చూసినా కూడా కనిపించాలండి. ఎందువల్ల గ్లాస్తో మనం చేయమని ఇలా చెప్తున్నాము, వాటర్ తీసుకొని ఎందుకు చేయమని చెప్తున్నాము అని అంటే, ఈ వాటర్లో మనం ఏదైతే రాస్తామో అది నిజంగా ప్రతిబింబిస్తుందండి. అందులో ఆ లెటర్స్ అనేవి అందులో కనిపిస్తాయి. నిజంగా వాటర్కి అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంది. మన మంత్రాలు అనుకునే మంత్రాలు కానీ, రాసే లెటర్స్ కానీ, కోరుకునే కోరిక కానీ, చెప్పుకునే సమస్య కానీ అబ్జర్వ్ చేయగలిగే శక్తి అనేది ఆ నీటికి ఉందండి. అందువల్ల మంచినీళ్ళని తీసుకొని చక్కగా బాబా ముందు కూర్చొని చేయండి. ఇది చేసేటప్పుడు ఇలాగ ఒక పేపర్ మీద మీరు 2 పక్కల అయినా సరే రాసి అంటించవచ్చు. లేదంటే కనుక అక్క మేము లేదు కొంచెం పెద్ద పేపర్ తీసుకొని ఇలాగా పైన మూత పెడతాం కదా, మూత పెట్టేలాగా మధ్యలో రాయండి ఈ కోరిక అంటే మీ సమస్య కష్టం ఏదైతే ఉందో అది, ఆ సమస్యని రాసి పైనైనా సరే ఆ వాటర్ పైనైనా సరే మీరు క్లోజ్ చేసినట్టుగా అయినా సరే అంటించవచ్చు. గ్లాసుకి 2 పక్కల అంటించండి, లేదంటే కనుక పైన అయినా సరే మీరు అంటించి ఆ రోజంతా కూడా మీరు అక్కడ బాబా దగ్గరే పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేటప్పుడు మీకు ఒక మంత్రాన్ని చూపిస్తానండి, ఆ మంత్రాన్ని కూడా మీరు అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంకా ఎన్నిసార్లు అనుకోవాలక్క అనే డౌట్ అనేది వస్తుందండి. మీరు ఒక 5 నిమిషాల పాటు, ఒక 10 నిమిషాల పాటు చక్కగా మనసు విప్పి బాబాతో మాట్లాడుతూ కళ్ళు తెరిచి మాట్లాడండి ఫ్రెండ్స్. బాబాని చూడండి, చక్కగా మాట్లాడుతూ ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానండి, ఈ మంత్రం చాలా బాగా మనకి పనిచేస్తుంది అని ఎంతోమంది చెబుతూ ఉన్నారు. అంటే అండి మనకి వరాహమ్మ వారి బీజాక్షరాల్లో మంత్రాలలో వజ్రఘోషం అనే మంత్రం ఎంత బాగా ఉపయోగపడుతుందో, అలాగే బాబా గారికి సంబంధించినంత వరకు ఈ మంత్రం అనేది చాలామంది మనకి రెస్పాన్స్ అవుతున్నారండి. ఎందువల్ల మనం చెప్పగలుగుతున్నామనంటే, ఈ మంత్రం వల్లే నాకు ఇలా జరిగిందక్క, ఇది అనుకున్నాను నేను చేశాను అని. అంటే నమ్మకంతో మనం చేసుకునే ప్రతి విషయం కూడా సక్సెస్ అవుతుందండి. అందువల్ల ఈ మంత్రం ఏంటి అని అంటే, ఓం శేషసాయే నమః. అంటే ఈ మంత్రాన్ని మీరు ఇలాగా ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల పాటు మంత్రాన్ని అనుకుంటూ స్టిక్ చేసేసిన తర్వాత, అంటే ఆ గ్లాసుకి ఇప్పుడు మీరు అనుకున్న సమస్యని అంటించేసిన తర్వాత ఆ గ్లాసుని మీ అరచేతిలో పెట్టుకొని ఇంకొక చెయ్యండి, అంటే కుడి చేతిలో పెట్టుకొని ఎడమ చేతిని దాని మీద మూయటం కానీ, లేదంటే కనుక ఎలాగైనా చేయొచ్చు. మీరు ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిని దాని మీద మూసినా కూడా పర్వాలేదన్నమాట. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలాగా మీ 2 చేతులతో పట్టుకొని ఆ పేపర్ని అంటించిన తర్వాత ఆ గ్లాసుని చక్కగా గుండెల దాకా మీరు చక్కగా నిటారుగా కూర్చొని బాబా దగ్గర గుండెల దగ్గర పెట్టుకొని ఆ గ్లాసుని మీరు వాటర్తో ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. మంత్రాన్ని ఎన్నిసార్లైనా సరే, ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు అంటే మీరు ఎన్నిసార్లు అనగలరో అనుకోండి. ఓం శేషసాయే నమః అనే ఈ మంత్రాన్ని అనుకొని ఆ వాటర్ని అలాగే రోజంతా కూడా బాబా దగ్గర, ఒక్కరోజు అండి 24 గంటల పాటు, అంటే ఈరోజు రాత్రికి చేస్తున్నాం అనుకోండి, రేపు రాత్రి వరకు కూడా అలా ఉంచేసి ఆ తర్వాత ఆ వాటర్ని ఎవరైతే సమస్య కోసం చేశారో వాళ్ళు ఆ వాటర్ని తాగేసేయండి ఫ్రెండ్స్. చక్కగా వాళ్ళు మట్టుకే తాగండి. మిగతా వాళ్ళు మీరు ఇంకా అక్క మాకు ఇంకా మేము కూడా చేసుకోవచ్చా విడివిడిగా అంటే, ఎవరికైనా సరే ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, అక్క నాకు బాబా దగ్గర ఈ మాట చెప్పాలక్క, నాకు చాలా కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు ఈ రోజే చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీకు ఎలాంటి నియమ నిష్టలు అనేవి ఏమీ లేవు. మనం ఒకవేళ నేను నాన్ వెజ్ తినేసానక్క చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ అనేది అవసరం లేదండి. బాబా ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదండి. అందువల్ల చక్కగా మీరు పడుకునేటప్పుడు, రాత్రి పూట పడుకునేటప్పుడు చేస్తే ఇంకా మంచిదండి. మనం వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాము, ప్లస్ అంతేకాకుండా బాబా మంత్రాన్ని ఉపయోగిస్తున్నాము. రాత్రి పూట నిజంగా ప్రపంచానికి సంబంధించినంత వరకు కూడా మనకి ఆ యూనివర్స్ కూడా మనకి ఎంతో బాగా సహాయపడుతుందండి. బాబా ఈ మంత్రం చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి. మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా 24 గంటల్లో ఆ వాటర్ తాగితే నిజంగా
వాటర్ తాగిన తర్వాత మీలో ఒక మంచి వైబ్రేషన్ అనేది వస్తుంది. సమస్య తీరడానికి బాబా ఒక మంచి దారి చూపిస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.